ఎంఎస్ ఎక్సెల్ మనం కొన్ని వర్క్స్ చేసేటప్పుడు రిజల్ట్ కోసం మనం టైం వేస్ట్ చేస్తాం. తెలియక కొన్ని రాంగ్ ఆప్షన్స్ యూజ్ చేస్తాం. రాంగ్ ఫంక్షన్స్ ని మనం యూజ్ చేస్తామండి. అలా కాకుండా మన టైం సేవ్ అయ్యే విధంగా యూజ్ చేసే ఆప్షన్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటో క్లియర్ గా ఇప్పుడు మనం నేర్చుకుందామండి. ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ రిపోర్ట్ లో ప్రోడక్ట్ డేటా ఇచ్చానండి. దాని యొక్క క్వాంటిటీ అండ్ కాస్ట్ కూడా ఇచ్చానండి. ఇప్పుడు టోటల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం సపరేట్ కాలం తీసుకొని అందులో ఫార్ములాస్ యూజ్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. జనరల్ గా మనం ఏం చేస్తాం, టోటల్ వాల్యూ రావాలంటే ఇక్కడ ముందు ఫార్ములా అప్లై చేస్తాం. ఈక్వల్ టు క్వాంటిటీ ఇంటూ కాస్ట్ అండ్ రిమైనింగ్ కూడా మనకి రిజల్ట్ రావాలంటే ఇదే ఫార్ములాని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తాం. టోటల్ గా వచ్చిన దానికి సమ్ ఫార్ములా అనేది అప్లై చేస్తాం. ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్, ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఎంటర్ కొడితే మనకి టోటల్ వాల్యూ వస్తుంది. అంత అవసరం లేదండి, మనం డైరెక్ట్ గా ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఎలానో చూడండి. ఇక్కడ నేను డైరెక్ట్ గా ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ ఈ క్వాంటిటీ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి ఇంటూ కాస్ట్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. అప్పుడు కూడా మనకి ఆటోమేటిక్ గా టోటల్ వాల్యూ వస్తుందండి. ఇది కూడా మనం ప్రీవియస్ గా అప్లై చేసిన రిజల్ట్, సేమ్ రిజల్ట్ అండి. ఇండివిజువల్ కాలం తీసుకొని మల్టిపుల్ టైమ్స్ ఫార్ములాస్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా? ఈ రిపోర్ట్ ఫార్మేట్ కనుక గమనిస్తే ఇక్కడ ఎంప్లాయీ నేమ్స్, వాళ్ళు సేల్ చేసిన ప్రోడక్ట్, సేల్స్ వాల్యూ ఇచ్చానండి. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేసాము, ఇక్కడ ఇచ్చిన నేమ్ కి సంబంధించిన సేల్స్ వాల్యూ వచ్చిందండి. మూర్తి అనే నేమ్ ఈ మెయిన్ డేటాలో మ్యాచ్ చేసుకొని అతను సేల్ చేసిన వాల్యూ వచ్చింది. ఇలా రావాలంటే మనం అప్లై చేసే ఫార్ములా ఏంది, వీలుకప్పు. అది ఆల్రెడీ మనకి తెలిసిందే. ఓకే, అలానే ఇక్కడ నేను ప్రసాద్ అనే నేమ్ ఇచ్చానండి. ప్రసాద్ అనే నేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 10th రోలోనే ఉంది, 16th రోలో కూడా ఉందండి. కానీ ఎక్కడ మ్యాచ్ అయింది, ఫస్ట్ రోలో. ఫస్ట్ మనకి 10th రోలో ఉంది కాబట్టి ఆ రోలో ఉన్న సేల్స్ వాల్యూ మాత్రమే వచ్చిందండి. అలా రాకూడదండి. ఈ ప్రసాద్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో అతను టోటల్ సేల్స్ రావాలి. అప్పుడు మనకి వీలుకప్ ఫార్ములా వర్కౌట్ అవుదండి. అప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏందండి, సమ్ ఇఫ్. మీరు యూనిక్ గా డేటాని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మీరు వీలుకప్ ఫంక్షన్ యూజ్ చేయండి. లేదండి, ఆ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ మౌనిక 2 times రిపీట్ అయిందండి, తన యొక్క టోటల్ సేల్స్ రావాలంటే మనం సమ్ ఇఫ్ ఫార్ములా అప్లై చేద్దాం. చూడండి, ఈక్వల్ టు సమ్ ఇఫ్. సింటాక్స్ ప్రకారంగా ఫస్ట్ రేంజ్ నేమ్ ని బేస్ చేసుకుని మనం టోటల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి నేమ్ కాలంలో హెడ్డింగ్ కాకుండా నేమ్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. కామా క్రైటీరియా, ఇక్కడున్న మౌనిక అనే నేమ్ ని బేస్ చేసుకుని మనకి రిజల్ట్ రావాలి కదండి. మౌనిక సేల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. కామా మనకి టోటల్ సేల్స్ రావాలి కాబట్టి సేల్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, మౌనికాకి సంబంధించిన టోటల్ సేల్స్ వాల్యూ ఎంతండి, 1,38,000. కాబట్టి ఇండివిజువల్ గా క్యాలిక్యులేషన్ చేసి చూడండి. ఈక్వల్ టు మౌనిక మనకి ఇక్కడ 2 చోట్ల రిపీట్ అయిందండి, 78,900 ప్లస్ 59,000. ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, టోటల్ సేల్స్ వచ్చిందా రాలేదా? మీకు యూనిక్ డేటా ఉన్నప్పుడు డేటాని ఫైండ్ అవుట్ చేయాలంటే వీలుకప్ ఫంక్షన్ యూజ్ చేయండి. లేదంటే మల్టిపుల్ నేమ్స్, డూప్లికేట్ నేమ్స్ ఉన్నప్పుడు టోటల్ సేల్స్ రావాలి అనుకుంటే మీరు సమ్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేయండి. ఓకేనా? మనం ఎక్సెల్ లో డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. డేట్ అనే ఫంక్షన్ ద్వారా మనకు కావాల్సిన ఇయర్, మంత్, డేట్ ఈ విధంగా వస్తుందండి. దీన్ని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేసాం అనుకోండి, ఒక ఆర్డర్ లో ఆ మంత్ కు సంబంధించిన డేట్స్ అనేది వచ్చేస్తాయి. ఓకే, అలా కాకుండా ఈ డేట్స్ లో నాకు ఓన్లీ వీక్ డేస్ రావాలి, వీకెండ్ డేస్ రాకూడదు అనుకుంటే డ్రాగ్ చేసిన తర్వాత మీకు బాటమ్ రైట్ లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఫిల్ వీక్ డేస్ అన్నారు అనుకోండి, ఇదిగోండి వీకెండ్ డేస్ స్కిప్ అవుతాయి. లేదు మంత్ వైజ్ గా రావాలనుకోండి, ఇదే ఆప్షన్ క్లిక్ చేసి ఫిల్ మంత్స్ అన్నారు అనుకోండి, మంత్ వైజ్ గా సేమ్ డేట్స్ వస్తాయండి. ఓకే, ఇంతవరకు తెలిసిందే. కానీ అలా కాకుండా నాకు కస్టమ్ డేట్స్ రావాలండి. ఎలా అంటే ఒక మంత్ లో నాకు కావాల్సిన డేట్స్ అనేది ఈ విధంగా రావాలనుకోండి, అప్పుడు ఎలా? మీరు దీనికి కూడా డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి. ఈక్వల్ టు డేట్, ఫస్ట్ ఇయర్ తీసుకోండి 2026. ఏ మంత్ కావాలి, 3rd మంత్ కావాలి 3, కామా మీకు ఏ డేస్ అయితే కావాలో ఆ డేస్ అనేది ఫ్లవర్ బ్రాకెట్స్ లో ఇవ్వండి. ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి 1, 5, 10, 15 ఇలా మీకు ఏ డేస్ అయితే రావాలో ఆ డేస్ అనేది కామాస్ ఇచ్చుకుంటే ఈ విధంగా టైప్ చేసి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసి డేట్ అనే ఫంక్షన్ క్లోజ్ చేయండి.
ఎంటర్ కొట్టండి. ఇదిగోండి మీరు ఇచ్చిన డేస్ ప్రకారంగా డేట్స్ అనేది ఈ విధంగా వస్తాయండి. కానీ ఇందులో హారిజంటల్ గా వచ్చినాయండి. అలా కాదండి, వర్టికల్ గా రావాలనుకోండి మీరు ఏం చేస్తారు, ఆ ఫార్ములాలో డేస్ మధ్యలో కామాస్ ఇచ్చారు, కామా బదులు మీరు సెమికోలన్ ఇవ్వండి, ఎంటర్ కొట్టండి. అప్పుడు వర్టికల్ గా డేట్స్ అనేది వస్తాయండి. అంతేగాని మీకు కావాల్సిన కస్టమ్ డేట్స్ రావడం కోసం ఇండివిజువల్ గా టైప్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? చూడండి ఈ రిపోర్ట్ లో నేమ్స్, ప్రోడక్ట్, వాటికి సంబంధించిన క్వాంటిటీ, సేల్స్, కమిషన్ ఇచ్చానండి. ఇప్పుడు నాకు ఇక్కడ టోటల్ క్వాంటిటీ రావాలి, టోటల్ సేల్స్ వాల్యూ రావాలి, టోటల్ కమిషన్ రావాలనుకోండి మనం ఇండివిజువల్ గా ఇక్కడ సమ్ అనే ఫార్ములా అప్లై చేస్తాం. డైరెక్ట్ గా మీరు ఫార్ములా అప్లై చేయండి, లేదా డైరెక్ట్ షార్ట్ కట్ ఈ సెల్స్ ని సెలక్షన్ చేసి బాటమ్ లో ఆల్ట్ ఈక్వల్ టు అన్నారు అనుకోండి టోటల్ క్వాంటిటీ, టోటల్ సేల్స్, కమిషన్ వస్తుందండి. ఓకే, ఇక్కడ మనం ఇండివిజువల్ సెల్స్ లో ఇండివిజువల్ ఫార్ములాస్ అప్లై చేసాం, ఇండివిజువల్ గా వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా నేను ఫార్మేట్ ఎలా ప్రిపేర్ చేశానో చూడండి. ఇక్కడ సెలెక్ట్ కేటగిరీలో ఒక లిస్ట్ అయితే వచ్చిందండి. ఇక్కడ క్వాంటిటీ చూజ్ చేసుకున్నాను అనుకోండి టోటల్ క్వాంటిటీ వచ్చింది. అలానే సేల్స్ అంటే టోటల్ సేల్స్ వాల్యూ వచ్చింది. అలానే కమిషన్ అంటే టోటల్ కమిషన్ వాల్యూ వచ్చింది. అంటే ఇక్కడ ఉన్న ఫీల్డ్ నేమ్స్ ని ఒక లిస్ట్ లాగా తీసుకొచ్చాం, వాటికి సంబంధించిన టోటల్ వాల్యూ అనేది ఆటోమేటిక్ గా డైనమిక్ గా ఇక్కడ అప్డేట్ అవుతుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసాం చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడున్న ఈ డేటా మొత్తాన్ని హెడ్డింగ్స్ తో సహా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఫార్ములాస్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ క్రియేట్ ఫ్రమ్ సెలక్షన్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక విండో అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ టాప్ రో, లెఫ్ట్ కాలం ఇలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ టాప్ రోలో ఉన్న ఫీల్డ్ నేమ్స్ ప్రకారంగా మనకి ఇక్కడ నేమ్స్ అనేది క్రియేట్ అవ్వడం కోసం మీరు ఏం చేస్తారు, టాప్ రో అనేది సెలక్షన్ చేసి లెఫ్ట్ కాలం ని అన్సెలక్షన్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుందండి, టాప్ రో ఉన్న హెడ్డింగ్స్ ని బేస్ చేసుకొని డేటా అనేది ఇదిగోండి మొత్తం క్రియేట్ అవుతుంది. కమిషన్ అనే నేమ్ తో ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తం స్టోర్ అవుతాయి. నేమ్స్, ప్రోడక్ట్, క్వాంటిటీ, సేల్స్ మొత్తం డేటా అనేది మనకి స్టోర్ అయిందండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈ సెలెక్ట్ కేటగిరీ కింద ఈ సెల్ లో ఒక లిస్ట్ లాగా రావాలి. ఏది రావాలండి, క్వాంటిటీ, సేల్స్, కమిషన్. లిస్ట్ అనేది క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేసే ఆప్షన్ ఏంటండి, డేటా వ్యాలిడేషన్. ఈ సెల్ ని క్లిక్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్ లోకి వెళ్ళండి. సెట్టింగ్ లో ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్ అనేది చూజ్ చేసుకోండి. సోర్స్ అనేది కర్సర్ పెట్టి క్వాంటిటీ, సేల్స్, కమిషన్ ఈ సేల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి లిస్ట్ అయితే క్రియేట్ అయిందండి. ఓకే, ఇప్పుడు మనకి ఏం అవ్వాలి, ఇక్కడ చూజ్ చేసుకున్న లిస్ట్ ప్రకారంగా టోటల్ వాల్యూ రావాలి. అలా రావాలంటే మనం అప్లై చేసే ఫార్ములా ఏంటండి, ఇక్కడ టోటల్ వాల్యూలో ఫార్ములా అప్లై చేయండి. ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్, ఇందులోనే ఇండైరెక్ట్ అనే ఫార్ములా తీసుకోండి. ఓపెన్ బ్రేసెస్ లిస్ట్ అప్లై చేసిన సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. ఆల్రెడీ ఇక్కడున్న నేమ్స్ ని బేస్ చేసుకుని ఆల్రెడీ మీరు నేమ్స్ అనేది డిఫైన్ చేశారు. ఆ డేటా రిజల్ట్ అనేది సమ్ రూపంలో ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? ఇండైరెక్ట్ ఫార్ములాని క్లోజ్ చేయండి, సమ్ అనే ఫార్ములాని క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి టోటల్ సేల్స్ వాల్యూ వచ్చేసింది. అలానే క్వాంటిటీ అనండి, టోటల్ క్వాంటిటీ వచ్చేసింది. కమిషన్, టోటల్ కమిషన్ వచ్చేసింది. అంటే ఇండివిజువల్ గా మీరు ఫార్ములాస్ అప్లై చేయండి, సేమ్ రిజల్ట్ అండి. టోటల్ కమిషన్ ఎంత అండి, 76,343. కరెక్టా కాదా? ఇలా ఇండివిజువల్ గా మీరు ఫార్ములాస్ అప్లై చేసి టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా ఫార్మేట్ ప్రొఫెషనల్ గా క్రియేట్ చేసుకోండి. ఓకేనా? ఈ రిపోర్ట్ లో పర్సన్ నేమ్స్, ప్రొడక్ట్స్, డ్యూ డేట్స్, ఈఎంఐ అమౌంట్స్ కూడా ఇచ్చానండి. ఓకే, ఈ రిపోర్ట్స్ లో ఉన్న డేట్స్ ప్రకారంగా ప్రెసెంట్ డేట్ ని మ్యాచ్ చేసుకొని డ్యూ డేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ డేట్స్ అనేది హైలైట్ అవ్వాలి. దానికోసం మనం డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఆప్షన్ ఉంది. మీరు ఏం చేస్తారు, ఇక్కడున్న ఈ డ్యూ డేట్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళండి. హైలైట్ అవ్వాలి కాబట్టి ఆ డేట్స్ అనేది హైలైట్ సెల్స్ రూల్స్ లో లెస్ దాన్ అంటే ప్రెసెంట్ డేట్ కన్నా తక్కువగా ఉన్న డేట్స్ అనేది హైలైట్ అవ్వడం కోసం మీరు లెస్ దాన్ అనే ఆప్షన్ ని చూజ్ చేసుకున్నారు. ఇక్కడ ప్రెసెంట్ డేట్ ఇవ్వండి. అంటే మనకి ప్రెసెంట్ డేట్ రావాలంటే ఫంక్షన్ ఏందండి, టుడే. అదే ఫంక్షన్ అందులో యూజ్ చేయండి. ఈక్వల్ టు టుడే ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్. మీరు ఇక్కడ చూజ్ చేసుకున్న ఫార్మేట్ ప్రకారంగా డ్యూ డేట్స్ అనేది హైలైట్ అయినాయండి. ఇలా డ్యూ డేట్స్ ని ఈజీగా హైలైట్ చేసుకోండి. అంతేగాని దీనికోసం డిఫరెంట్ ఫంక్షన్స్ యూజ్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఓకేనా? వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.